హాయ్ అండి. వర్క్ చీరలలో బ్లౌజులు వస్తాయి కదా, దానికి నెక్ అనేది వర్క్ వస్తుంది కానీ అది ఎటు చిన్నగా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ కుట్టుకోవడం కుదరదు కదా, అలాంటి బ్లౌజులను ఎలా డిజైన్ చేసుకోవాలో ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను, క్లియర్గా చూడండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. చూడండి నెక్ అనేది ఎంత చిన్నగా వచ్చిందో ఈ వర్క్ అనేది. దానికోసం నేను ఫస్ట్ ఇలా లైనింగ్ని బోట్ నెక్గా కట్ చేసుకున్నానండి. దీంతో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, ఈ నెక్ అనేది కిందికి వస్తుంది. చూడండి ఇలా. దానికోసం నేను ఆ డిజైన్ కోసం శారీలో క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకుంటున్నా. చూడండి మనకు ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాము. చూడండి నేను లైనింగ్ అనేది ఫస్ట్ బోట్ నెక్ తోటి కట్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు ఇది శారీలో వచ్చిన బ్లౌజు. దీంతో మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇప్పుడు మనము నెక్ ఫస్ట్ ఎంత డీప్ ఉందో చూసుకోండి. ఈ బ్లౌజ్ నెక్ డీప్ అయితే 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ అంటే పైన 3 ఇంచెస్ పోగా మనకు ఎంత 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి అక్కడి నుంచి నెక్ డీప్ ఎంతనో చూసుకొని పెట్టుకొని, నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను. మీరు 3.5 కైనా పెట్టుకోండి, పర్లేదు. ఇక్కడి నుంచి కిందికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత మనకు వచ్చింది డీపు 3 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 3 ఇంచెస్ లైనింగ్ మీద డీప్ అనేది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్. దానికోసం సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి నీట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి, 3.5 ఉంది. 3.5 ఉంది కదా, మనకు ఎక్కువ అవుతుంది కదా, అందుకని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చూడండి నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నా. ఇప్పుడు మనము ఈ మార్క్ చేసుకున్న దాని మీద కుట్టు వేసేసుకుందామండి. చూడండి పైనుంచి 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఇలా కుట్టు వేసేసుకోవాలి. మీరు 3.5 కావాలనుకుంటే నెక్ విడ్త్ పెట్టేసుకోండి. నాకైతే అంత వద్దను, అందుకని నేను 3 ఇంచెస్కి మార్క్ చేసి ఇలా కుట్టు వేసేసుకుంటున్నా. ఇప్పుడు మనకు కరెక్ట్గా మనం లైనింగ్ మీద 3 ఇంచెస్ పెట్టాం కదా, సేమ్ అంతే వచ్చేసిందండి. ఇప్పుడు దీని మీద నీట్గా మెయిన్ క్లాత్ అనేది సెట్ చేసుకుందాం ఫస్ట్. చూడండి ఇలా వేసుకొని ఆ నెక్ అనేది మిడిల్లో ఉండేటట్టుగా నీట్గా సెట్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చాం కదా, అక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. మీరు ఇలా సెట్ చేసుకోవడం రాదు అంటే ఇటువైపు మీరు మార్క్ చేసుకున్నాం కదా, 7 ఇంచెస్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇటువైపు కూడా మార్క్ చేసుకొని దాని కరెక్ట్గా నెక్ అనేది పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. నేను మొత్తం పిన్నులు పెట్టేసి సెట్ చేసుకున్నాను అండి. కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండడం కోసం పిన్నులు పెట్టేసి సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి జాయింట్ చేసేసుకుందామండి ఫస్ట్. మనకు ఎక్కడ జాయింట్ అనేది పడదండి, డిజైన్ కోసం కటింగ్ అనేది రాదు. దీని మీదనే మనము ఆ కట్ వర్క్తోని శారీలో కట్ చేసుకున్నాం కదా, దాంతో డిజైన్ చేద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ని లైనింగ్ని కలిపి మొత్తం కుట్టు వేసేసుకుంటున్నా.
చూడండి నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని కుట్టి వేసేసుకున్నా. ఇక్కడ మనకు కొంచెం తగ్గుతుంది కదా, అక్కడ అనేది జాయింట్ పడుతుంది. చూడండి నేను ఇలా జాయింట్ వేస్తానండి. చూడండి ఇలా నేనైతే సైడ్కి జాయింట్ చేసేసుకున్నా. ఫస్ట్ జాయింట్ చేసేసి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. చూడండి ఇప్పుడు మనం మిడిల్లో మనం ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఇది స్ట్రైట్గా మనకు నెక్ దగ్గర స్ట్రైట్గా కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండడం కోసం మనం ఒక స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఓకే, మనం కిందికి మార్క్ చేసుకున్న దాని కిందికి ఒక పావించి మార్క్ చేసుకోండి. మీరు ఆ కట్ వర్క్ అనేది కుట్టేటప్పుడు ఆ పూసలకి అడ్డపడకుండా ఆ పావించి కిందికే కుట్టుకోవాలి. చూడండి ఇలా నేను మళ్ళీ ఒక పావించి అనేది ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా. చూడండి ఈ వర్క్ దగ్గర నుంచి కిందికి ఆ నెక్ వర్క్ ఇచ్చాడు కదా, అక్కడి నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచ్ కానీ పావించ్ కానీ మార్క్ చేసుకోండి. దాని మీద ఇలా లైనింగ్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్నులతోనే ఇలా సెట్ చేసేసుకుందాం. పిన్నులు పెట్టేసేయండి, అటు ఇటు జరగకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఒక పావించి ఆ నెక్ దగ్గర నుంచి వర్క్ ఉంది కదా, అక్కడి నుంచి కిందికి రావాలి. ఇది కుట్టుకోవడం కోసం సింగిల్ పాదంని పెట్టుకోండి, లేదంటే పూసలు అనేవి పగిలిపోతాయి. డబల్ పాదం మీద కుట్టు అనేది రాదు. దీనికోసం మనము సింగిల్ పాదాన్ని యూజ్ చేయాలి. మనకు ఆ కుట్టేటప్పుడు మనము టచ్ చేసినప్పుడు ఆ పూసల నెక్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు కనిపించట్లేదు కానీ కుట్టేటప్పుడు మనకు అర్థమవుతుంది. వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ మీరు కుట్టేటప్పుడు నీట్గా ఆ పూసలు అనేవి లైన్ అమ్మటే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇలా మనకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది. నేను వేలు పెట్టాను చూడండి, ఆ వేలు అమ్మటి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఇలా చూడండి మనకు నెక్ అమ్మటే నీట్గా వచ్చేసింది. చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ కూడా మీ ఇష్టం అండి, కుట్టు వేసేసుకుంటే కుట్టు వేసేసుకొని దీన్ని కూడా తిప్పేసుకోండి. తిప్పేయకున్నా పర్లేదు, మీ ఇష్టం అది. ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది, అది కనిపించదు. కుట్టు వేసేసుకుంటే కొంచెం మంచిగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా మిడిల్లో ఇలా కట్ చేసుకొని నెక్ అనేది నీట్గా ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఖర్చు అనేది ఉంచేసుకొని మొత్తం కట్ చేసేయండి. చూడండి ఇలా ఇప్పుడు చుట్టూరు కచ్చుకోలు పెట్టేసేయండి. ఫస్ట్ దీన్ని ఒక 1 ఇంచ్ ఉంచేసి మిగతాది మొత్తం కట్ చేసేయండి. అంటే చుట్టూరు మనకు ఒక 1 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచేసి మళ్ళీ మర్చి కుట్టాలి కదా మనం ఫోల్డింగ్ చేసి, అందుకోసం ఇది మొత్తం ఒక 1 ఇంచ్ ఉంచేసి మిగతాది మొత్తం కట్ చేసేయండి. మొత్తం చుట్టూరు కచ్చుకోలు పెట్టేసేయాలి.
చూడండి ఇలా లోపలికి లైనింగ్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి. ఇప్పుడు అందుకోసం మీరు దీన్ని లైనింగ్ మీద కుట్టు పడేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోండి. మీరు తిప్పేసుకునేటప్పుడు ఈజీగా లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ అవుతుంది. చూడండి లైనింగ్ మీదనే కుట్టు పడాలి. చూడండి ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇలా తిప్పుకొని దీన్ని లైనింగ్ అనేది మనము ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుందామండి. చూడండి ఇలా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. చూడండి నేను లైనింగ్ని మాత్రమే ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకుంటున్నాను. ఇలా మొత్తం కుట్టేసుకున్నానండి. ఇలా వస్తుంది కుట్టుకున్నాక. ఇక్కడ అనేది మనం హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందని నేనైతే హెమ్మింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ టక్స్లు వేసేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయి కదా, అవి టక్స్లు వేసేసుకుందాం. ఇప్పుడు దీనిని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుందాం. టక్స్లు వేసుకున్నాక ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఖర్చుకి ఎంత వదిలామో అక్కడికి మార్క్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచులు ఖర్చుకు వదిలాను. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? 9.5 ఇంచులు వచ్చింది. ఓకే, 9.5 ఇంచులు 2 ఇంచులు ఖర్చుకు అన్నమాట. ఇప్పుడు బకరా మీరు క్యాన్వాస్ తీసుకున్నానండి. ఇలా క్యాన్వాస్ తీసుకొని మనకు మొత్తం ఎంత వచ్చింది? 9.5 ఇంచులు వచ్చింది కదా. 9.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని 9.5 ఇంచులు వచ్చింది కదా. 9.5 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. 2 ఇంచులు ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచుతోని స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా గీసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచు విడ్త్తోని మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి. చూడండి 1/2 ఇంచు విడ్త్తోటి ఇంకొక లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులకు మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది మీ వైపు ఉంచుకోండి. మళ్ళీ మీరు ఇటువైపు పెట్టారు, ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంచుకొని ఇలా క్యాప్ తోటి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ కట్స్ అనేవి డిజైన్ కోసం ఇలా మార్క్ చేసుకోండి. 2 ఇంచులకు మార్క్ చేసాం కదా, అక్కడికి దీన్ని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని నీట్గా మనం మార్క్ చేసిన దాన్ని బట్టి నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం తీసేసేయండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. నేను ఫస్ట్ లైనింగ్ని సేమ్ కలర్ శారీ కలర్ లైనింగ్ తీసుకొని దాని మీద మెయిన్ క్లాత్ వేసేసుకొని కుట్టు వేసేసుకుంటున్నా.
చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు కింద కూడా ఒక కుట్టు వేసేసుకోండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసేయండి. మనకి లైనింగ్ అనేది మనకు కింద ఎంత ఉందో బ్లౌజ్కి నెక్ విడ్త్ అనేది, వీపు విడ్త్ అనేది చూసుకొని తీసుకోండి. లైనింగ్ని బకరాన్ని నేను అది చూపించలేదు మీకు. చూడండి, మనము బకరానికి మెయిన్ క్లాత్ని మిడిల్లో పెట్టి తిప్పి వేసేయచ్చు, కానీ మెయిన్ క్లాత్ అనేది పతలాగా ఉంది కదా, అందుకని నేను లైనింగ్ని ఇలా మళ్ళీ ఇంకొక లేయర్ లైనింగ్ తీసుకున్నాను నా పైన. చూడండి, సేమ్ కలర్ ఇంకొక లైనింగ్ తీసుకుంటున్నా. దాని మీద ఈ క్యాన్వాస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని పిన్నులతో సెట్ చేసుకోండి, మీరు కుట్టేటప్పుడు జరిగిపోకుండా ఉండడం కోసం. చూడండి, మనం ఎలాగైతే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామో ఆ కట్స్ డిజైన్ సేమ్ దాని అమ్మటే నీట్గా ఇలా కుట్టు వేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఈ బకరాన్ని మనం ఈ క్యాన్వాస్ని మనం వీపు ఎంత ఉందో బ్లౌజ్కి అంత చూసుకొని ఒక 1/2 ఇంచు, ఒక 1 ఇంచ్ ఎక్కువే తీసుకోండి, కానీ తక్కువ తీసుకోవద్దు. నేను అది వీడియో అనేది చూపించలేదు మీకు. మనం క్యాన్వాస్ ఎంత తీసుకుంటామో లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా అంతే తీసుకోవాలి. చూడండి, మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి నీట్గా ఇలా కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు అనేది మనం క్యాన్వాస్ చివరన పడాలండి. మళ్ళీ మీరు ఒక 1/2 ఇంచు విడ్త్తో కుట్టొద్దు. మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్స్ లాస్ట్ చివరికి కుట్టు పడేలాగా చూసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా నిదానంగా చూసుకుంటూ కుట్టుకోండి. మీరు ఇప్పుడు పాదాన్ని లేపేటప్పుడు సూదిని కిందికి ఉంచి పాదాన్ని లేపి కుట్టుకోవాలి. మీరు సూదిని కూడా లేపిందంటే అప్పుడు మీరు మళ్ళీ కుట్టడం చాలా కష్టమవుతుందండి. అందుకోసం సూదిని కిందికి వదిలేసి పాదాన్ని పైకని తిప్పుకోండి. చూడండి, ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మనం ఆ షేప్ అన్నమాట నీట్గా ఒక 1/2 ఇంచు విడ్త్ ఉంచేసి మొత్తం కట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచి మొత్తం కట్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న కచ్చుకలు పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఈ బకరాన్ని ఈ లైనింగ్ని రెండింటిని కలిపి ఇలా తిప్పి వేసేసుకోవాలి. చూడండి, మనం ఆ కట్స్లో మధ్యలో వేళ్ళు పెట్టేసి ఇలా బయటికి గట్టిగా నొక్కండి, ఆ షేప్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా నీట్గా మీరు ఆ షేప్ అనేది రాకపోతే ఒక స్క్రూ డ్రైవర్ కానీ అట్లా తీసుకొని మధ్యలో పెట్టి నొక్కండి, అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది. ఇలా మధ్యలో ఇలా బుడుపుల్లాగా ఉందంటే మీరు ఇట్లా రఫ్ చేయండి, అక్కడ కొంచెం ఫ్రీ అవుతుంది. చూడండి, నేను ఈ స్క్రూ డ్రైవర్ పెట్టేది ఇలా స్క్రూ డ్రైవర్ తోటి ఇలా కొంచెం ఇలా లోపలికి అనేది బయటకు అనేది నెట్టుతున్నాను, ఆ షేప్ అనేది నీట్గా రావడం కోసం. చూడండి, అయిపోయింది. దీన్ని ఒకసారి నీట్గా ఐరన్ చేసుకొని ఇంకా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను నీట్గా ఐరన్ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేద్దాం. చూడండి, ఇలా మీకు ఫస్ట్ మీరు రెడీ చేసుకున్న ఈ బకరాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోండి మిడిల్లో.
చూడండి ఇలా మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్నది నెక్ మిడిల్ అనేది రావాలండి, మిడిల్లో రావాలి. చూడండి ఇలా పెట్టేసుకొని నేను నీట్గా పిన్నులు పెట్టి సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాని మీద నా కట్స్ మీదనే నీట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్స్ అమ్మటే కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసుకొని ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వండి గట్టిగా ఉండడం కోసం. ఇక్కడ వరకు ఫస్ట్ కట్ చేసేయండి దారాన్ని అనేది. మళ్ళీ మళ్ళీ ఇక్కడ నుంచి కుట్టు అనేది స్టార్ట్ అవ్వాలి. చూడండి ఇక్కడ కూడా స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగినట్టానండి, కొంచెం గట్టిగా ఉండడం కోసం. చూడండి ఇలా రఫ్ లాగండి. ఇప్పుడు మళ్ళీ కట్స్ అమ్మటే నీట్గా కుట్టుకుంటూ రావాలి. అంతేనండి. ఇలా కుట్టుకున్నాక మీరు ఇంకా కొంచెం ఎక్కువ డిజైన్ చేసుకోవాలంటే ఈ మిడిల్లో బకరం మీద సన్న డోరీ కానీ బౌ డిజైన్ కానీ పెట్టుకొని ఇంకా బాగుంటుంది. నేను ఈ బ్లౌజ్లో మధ్యలో స్టోన్స్ వచ్చాయి కదా, కొన్ని మనం కుట్టేటప్పుడు మనం పీకేసుకుంటూ కుడతాం కదా, మీరు సూదికి అడ్డం పడతాయని అవన్నీ నేను ఇక్కడ కట్స్ మధ్యలో ఇలా అటాచ్ చేసేసుకున్నానండి. అది చూపించట్లేదు నేను. చూడండి నీట్గా ఇలా కుట్టు వేసేసుకుందాం. అంతేనండి. నేను పైన కింద ఇక్కడ ఎక్స్ట్రాది మొత్తం కట్ చేసేసి నేను కింద ఇక్కడ సిల్వర్ క్లాత్తో పైపింగ్ వేసేసాను. ఇక్కడ స్టోన్స్ అంటబెట్టేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైన కూడా మీరు పైపింగ్ వేసేసుకోండి సిల్వర్ క్లాత్ తోటి, చాలా బాగుంటుంది. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.